ఓం ఆదిదేవాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం సూర్యాయ నమః ప్రియమైన మేషరాశి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అగ్నితత్వానికి ప్రతీక అయిన మీరు సూర్యుని కిరణాల్లా ప్రకాశించేవారు. ఈరోజు ఈ వీడియో ప్రారంభాన్ని సూర్యభగవానుడి పవిత్ర నామస్మరణతో ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే మార్చి 1 నుండి 4 వరకు మీ జీవితంలో సూర్య ప్రభావం ప్రత్యేకంగా ఉండబోతోంది. ఓం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 3 సార్లు భక్తితో జపించండి. మీ అంతరంగ శక్తి మేల్కొంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజు గారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 889741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ-పురుష వశీకరణానికి, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు 3వ వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. మీలో ఉన్న నిస్సహాయత తొలగిపోతుంది. మీ నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. మేషరాశివారికి ఈ 4 రోజులు సాధారణం కాదు. ఇదొక మలుపు, ఇదొక సంకేతం, ఇదొక ఆరంభం. గ్రహచలనాల ప్రకారం ఈ సమయం మీ ధైర్యాన్ని పరీక్షించబోతోంది. కానీ గుర్తుంచుకోండి, మీరు అగ్ని స్వభావం కలవారు. అగ్ని ఎప్పుడూ వెనక్కి తగ్గదు, అది చీకటిని తొలగిస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతిరోజూ విశేష ఫలితాలను వివరంగా చెప్పబోతున్నాను. మీకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు, పరిహారాలు, ఆర్థిక మార్పులు, ఉద్యోగ అవకాశాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఒక చిన్న విషయం మిస్సైతే పెద్ద అవకాశం కోల్పోవచ్చు. ముందుగా ఈ పవిత్ర మంత్రాన్ని మనసులో జపించండి. ఓం సూర్యాయ నమః. మీకు విశ్వమిచ్చే సందేశం ఈ 4 రోజుల్లో స్పష్టంగా కనిపించబోతోంది. మీ జీవితంలో ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. ఆలస్యమైన ఫలితం ఇప్పుడు కదలిక చూపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మేషరాశివారికి షేర్ చేయండి. మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరు, నక్షత్రం కామెంట్లో రాయండి. మీరు కామెంట్లో ఓం సూర్యాయ నమః అని టైప్ చేస్తే సూర్యభగవానుడి ఆశీర్వాదం మీపై ఉంటుంది అని విశ్వాసం. ప్రియమైన మేషరాశివారు, సిద్ధంగా ఉండండి. ఇది మీ సమయం, ఇది మీ మార్పు, ఇది మీ విజయానికి ఆరంభం. ఓం సూర్యాయ నమః. ప్రియమైన మేషరాశివారు, మార్చి 1 ఆదివారం నుండి మార్చి 3 మంగళవారం వరకు గ్రహచలనాల్లో గమనించదగ్గ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అగ్నితత్వరాశి అయిన మీకు ఈ సమయం ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, అలాగే ఆలోచనలో స్పష్టత తీసుకురాబోతోంది. ఈ 3 రోజులు సాధారణ దినాలు కావు. ఇవి మీ జీవిత దిశను సున్నితంగా మార్చే రోజులుగా నిలవవచ్చు. సూర్యుని ప్రభావం మీలో నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ముందుండాలని అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు. సహనం, వినయం, సమతుల్యత అవసరం. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. చంద్రుని సంచారం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఒకసారి మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, మరొకసారి కొంచెం అసహనం కలుగుతుంది. ఇది సహజం. కానీ మీకు ఉన్న ప్రధాన శక్తి మీ ధైర్యం. మీలోని అగ్నిశక్తిని సానుకూల దిశలో మలిస్తే విజయం మీ ముందే నిలబడుతుంది. కుజుడు మీ అధిపతి గ్రహం. ఈ సమయంలో కుజుడి ప్రభావం మీలో పోరాట స్ఫూర్తిని పెంచుతుంది. మీరు వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చినా కూడా లోపల ఒక శక్తి మళ్లీ ముందు నడిపిస్తుంది. ఈ 3 రోజులు మీరు ఓపికగా ఉంటే శుభఫలితాలు మరింత వేగంగా అందుతాయి. ముఖ్యంగా ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి సంకేతం. చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. మీరు ఆలస్యం చేసిన పని మళ్లీ మొదలుపెట్టవచ్చు. విశ్వం మీకు చెబుతోంది, భయపడకండి, ముందుకు సాగండి. ఆదివారం రోజు మీకు ఆత్మపరిశీలనకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారంలో మొదటి రోజైన ఈ రోజు మీ ఆలోచనలను సరిచేసుకునే సమయం. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తుచేసుకుని వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఈరోజు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది.
మీ మాటల్లో కొంచెం కఠినత తగ్గించాలి. ఎందుకంటే మీ సహజ స్వభావం స్పష్టంగా మాట్లాడటం, కానీ కొన్నిసార్లు ఆ స్పష్టత ఎదుటివారికి కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి ఈరోజు మృదువుగా మాట్లాడండి. ఆర్థికంగా చిన్న లాభసూచనలు ఉన్నాయి. పాత బకాయిలలో కొంత మొత్తము తిరిగి రావచ్చు. చిన్న పెట్టుబడులు ఆలోచించవచ్చు, కానీ పెద్ద నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు. ఉదయం సూర్యనమస్కారాలు చేయడం, కొద్దిసేపు ధ్యానం చేయడం శ్రేయస్కరం. ఈరోజు ముఖ్యంగా మీరొక పని చెయ్యాలి. మీ లక్ష్యాలను రాసుకోవాలి. వచ్చే 3 నెలల్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా నిర్ణయించాలి. ఎందుకంటే ఆదివారం రోజు వేసిన సంకల్పం శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు మీరు మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించాలి. చాలాసార్లు మీరు ఇతరులకు సహాయం చేస్తారు, కానీ మీకోసం ఆలోచించరు. ఈరోజు మీకోసం ఆలోచించండి. సోమవారం రోజు మీకు కార్యసిద్ధి దినంగా మారవచ్చు. మీరు గతంలో ప్రారంభించిన పనులు పూర్తి దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్న ప్రాజెక్టులో మంచి పురోగతి ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఒప్పందాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవాలి. సోమవారం రోజు మీ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు చెప్పే ప్రతి మాట ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. మంగళవారం రోజు మీ అధిపతి గ్రహం కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది, కానీ అదే సమయంలో కోపాన్ని కూడా పెంచవచ్చు. కాబట్టి కోపనియంత్రణ చాలా అవసరం. పోటీ పరీక్షలు రాసేవారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. మీరు కష్టపడి చేసిన ప్రయత్నానికి ఫలితం కనిపించవచ్చు. న్యాయ సంబంధ విషయాల్లో కొంత పురోగతి ఉంటుంది. పెండింగ్లో ఉన్న విషయాలు ముందుకు కదులుతాయి. ప్రేమ సంబంధాల్లో ఒక స్పష్టత వస్తుంది. అపార్థాలు తొలగిపోతాయి. కానీ మీరు ముందడుగు వేసి మాట్లాడాలి. ఈ 2 రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతాయి. ధైర్యం మాత్రమే కాదు, సహనం కూడా అవసరం. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. మేషరాశివారు, ఈ 3 రోజులు మీకు ఒక పరీక్ష కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఆలోచించి అడుగు వేస్తే విజయం మీవైపే ఉంటుంది. మీలో ఉన్న అగ్నిశక్తిని సానుకూల దిశగా మలిస్తే ఈ సమయం మీ జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా మారుతుంది. మేషరాశివారు, మీ సహజ స్వభావం నేరుగా మాట్లాడటం. మీరు నిజాయితీని ఇష్టపడతారు, కానీ కొన్నిసార్లు అదే నిజాయితీ కఠినంగా అనిపించవచ్చు. ఈ 4 రోజులు సంబంధాలలో మృదుత్వం అవసరం. వివాహితులైన వారికి చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు కోపంతో మాట్లాడితే ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. కానీ మీరు ముందడుగు వేసి క్షమాపణ చెప్పగలిగితే సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. మీ దాంపత్య జీవితం స్థిరంగా ఉండాలంటే పరస్పర గౌరవం అవసరం. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం స్పష్టత తీసుకువస్తుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. దాచిపెట్టడం సమస్యలకు దారితీస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో వారి సూచనలు మీకు మార్గదర్శకం అవుతాయి. కొంతకాలంగా కుటుంబంలో ఉన్న చిన్న వివాదాలు తగ్గే సూచనలున్నాయి. మీరు సహనం పాటిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. వారి చదువులపై దృష్టి పెట్టాలి. వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు చూపే ప్రేమ మరియు ప్రోత్సాహం వారికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. స్నేహితులతో కూడా సంబంధాలు బలపడే అవకాశం ఉంది. కానీ రహస్య విషయాలు పంచుకోవద్దు. ఎవరిమీదైనా పూర్తిగా ఆధారపడకండి. మీ నిర్ణయాలు మీవే కావాలి. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు సంబంధాలలో స్పష్టత, సహనం, ప్రేమ అవసరం. మీరు మీ స్వభావాన్ని కొంచెం మృదువుగా మార్చగలిగితే సంబంధాలు మరింత బలపడతాయి. మేషరాశివారు, మీరు శక్తివంతమైన వ్యక్తులు, కానీ మీలోని అగ్నిశక్తి కొన్నిసార్లు ఒత్తిడిగా మారుతుంది. ఈ 4 రోజులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తలనొప్పి, రక్తపోటు, అలసట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నిద్ర సరిపడా తీసుకోవాలి. రాత్రివేళలు ఎక్కువగా మేల్కొని ఉండకండి. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆహారంలో జాగ్రత్త అవసరం. మసాలా, వేడి పదార్థాలు తగ్గించాలి. తగినంత నీరు తాగాలి. ఉదయం లేచి కొద్దిసేపు ప్రాణాయామం చేయండి.
ఇది మీ మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ సమయం చాలా అనుకూలం. ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కారం చేయండి. ఓం సూర్యాయ నమః మంత్రాన్ని భక్తితో జపించండి. మంగళవారం రోజు హనుమానాలయ దర్శనం చేయడం శుభప్రదం. మీరు కొన్నిసార్లు మీకే మీరే ఒత్తిడి పెంచుకుంటారు. ప్రతిదీ త్వరగా జరగాలని కోరుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి పని తన సమయానికే జరుగుతుంది. విశ్వం మీకు సరైన సమయానికే ఫలితం ఇస్తుంది. ఈ 4 రోజులు మీరు మీలోని నమ్మకాన్ని పెంచుకోవాలి. మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీరు ధైర్యవంతులు, మీరు కృషి చేయగలవారు, మీరు ముందుకు నడిపించగలవారు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారాయి. ఆ పాఠాలను గుర్తుంచుకుని ముందుకు సాగండి. మేషరాశివారు, మీ అగ్నిశక్తి మీకు వరం. దాన్ని సానుకూల దిశలో మలిస్తే మీరు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు. ఈ 4 రోజులు మీకొక అంతరంగ బలం, ఒక స్పష్టత, ఒక నూతన ఆరంభం ఇవ్వబోతున్నాయి. మీపై మీరు నమ్మకం ఉంచండి. విజయం మీ ముందే ఉంది. మేషరాశివారు, ఈ 4 రోజులు ఆస్తి మరియు వాహన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీరు ఒక ఆస్తి కొనుగోలు చేయాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే తొందరపాటు వద్దు. పత్రాలు పూర్తిగా పరిశీలించాలి. చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. ఇంటి నిర్మాణం లేదా మరమ్మతుల గురించి ఆలోచిస్తున్నవారికి ఈ సమయం ప్రణాళిక వేసుకోవడానికి అనుకూలం. ఖర్చులను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వాహనం కొనుగోలు యోగం కనిపిస్తున్నా ఇది పూర్తిగా మీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు అప్పు తీసుకుని కొనాలా లేక కొంతకాలం ఆగాలా అనే విషయాన్ని ఆలోచించాలి. అవసరమైతే మాత్రమే కొనుగోలు చేయండి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మంగళవారం రోజు వేగంగా వాహనం నడపకండి. దూర ప్రయాణాలుంటే ముందస్తుగా ప్లాన్ చేయండి. ప్రయాణం ద్వారా లాభముండే అవకాశం ఉంది. ఒక కొత్త వ్యక్తిని కలవడం ద్వారా భవిష్యత్తులో ఒక అవకాశం రావచ్చు. విదేశీ ప్రయాణం గురించి ఆలోచిస్తున్న వారికి చిన్న శుభసూచనలు కనిపిస్తున్నాయి. కానీ పత్రాలు, వీసా, అప్లికేషన్ విషయాల్లో పూర్తి జాగ్రత్త అవసరం. ఆలస్యం జరిగినా నిరాశ చెందవద్దు. సరైన సమయానికి ఫలితం వస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతాయి. ప్రతి నిర్ణయం ముందు ఆలోచించాలి. మీరు సహజంగా ధైర్యంగా అడుగు వేస్తారు. కానీ ఈసారి ఒక అడుగు ముందుకు వేయడానికి ముందు 2 అడుగులు ఆలోచించాలి. ప్రియమైన మేషరాశివారు, మార్చి 1 ఆదివారం నుండి మార్చి 4 బుధవారం వరకు మీ జీవితంలో గ్రహచలనాల ప్రభావం ఎలా ఉండబోతోందో విశ్లేషణాత్మకంగా చూశాం. ఈ 4 రోజులు సాధారణ సమయం కాదు. ఇదొక సంకేతం, ఇదొక జాగృతి, ఇదొక కొత్త దిశ. మీ రాశి అగ్నితత్వానికి ప్రతీక. అగ్ని ఎప్పుడూ చీకటిని తొలగిస్తుంది. అదేవిధంగా మీరు కూడా మీ జీవితంలో ఉన్న సందేహాలను, భయాలను, అడ్డంకులను తొలగించే శక్తి కలవారు. ఈ 4 రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు గుర్తించాలి. మీరు చేసే ప్రతి కష్టం వృధా కాదు. ఆలస్యమైన ఫలితం వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు జాగ్రత్తగా అడుగు వేస్తే స్థిరత పొందగలరు. సంబంధాలలో మీరు మృదుత్వాన్ని చూపితే ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు పట్టుదల చూపితే పురోగతి ఖాయం. ఆరోగ్య విషయంలో మీరు క్రమశిక్షణ పాటిస్తే శక్తి పెరుగుతుంది. ఈ సమయం మీకు ఒక పరీక్ష కూడా. ఎందుకంటే మీరు కోపాన్ని నియంత్రించాలి, తొందరపాటు తగ్గించాలి, ప్రతి నిర్ణయం ముందు ఆలోచించాలి. కానీ అదే సమయంలో ఇది ఒక గొప్ప అవకాశం కూడా. ఎందుకంటే మీరు తీసుకునే సానుకూల నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, మేషరాశివారికి వెనుకడుగు అనే పదం ఉండదు. మీరు పడిపోతే మళ్లీ లేచే ధైర్యం మీలో ఉంది. ఈ 4 రోజులు మీలో ఆ ధైర్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని ప్రతిరోజూ ఒక చిన్న అడుగు ముందుకు వేస్తే ఆ లక్ష్యం మీకు దూరం కాదు. ప్రియమైన ప్రేక్షకులారా, మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చివరి వరకు విన్నారంటే మీ జీవితంపై మీరు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అదే నిరూపణ. మీకు ఈ విశ్లేషణ ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, మేషరాశివారికి షేర్ చేయండి. మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశి ఫలితాలు, గ్రహచలనాల విశ్లేషణ, శుభసూచనలు మరియు పరిహారాలను మీకు అందిస్తున్నాం. మీ పేరు మరియు నక్షత్రం కామెంట్లో రాయండి. మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీరు చెప్పే ప్రతి మాట మాకు ప్రేరణ. ముగింపులో ఒక చిన్న సంకల్పం చేయండి. ప్రతిరోజూ ఉదయం లేచి
ఓం సూర్యాయ నమః అని భక్తితో జపించండి. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ దారి స్పష్టమవుతుంది. మేషరాశివారు, ఇది మీ సమయం, ఇది మీ ఆరంభం, ఇది మీ విజయానికి తొలి అడుగు. ధైర్యంగా ముందుకు సాగండి. విశ్వం మీకు తోడుగా ఉంది. ధన్యవాదాలు. మరొక శక్తివంతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.